అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త మంగళవారం మణికొండలోని తన నివాసంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలపగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించి ఎమోషనల్ అయ్యారు. తెలుగు సినిమా గీత రచయిత, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందిన శివశక్తి దత్త మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపైన తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. చిత్రకారుడు, సంస్కృత భాషా సంపన్నుడు, రచయిత, కథకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ శివశక్తి దత్త గారు శివైక్యం చెందారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మిత్రుడు కీరవాణి గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి రాసుకువచ్చారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం శివశక్తి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శివశక్తి దత్త గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. దత్త గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగిన వారాయన. తెలుగు సంస్కృత సాహిత్యాలపైన పట్టున్న దత్త గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృవియోగంతో బాధపడుతున్న కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఇలా పలువురు సినీ ప్రముఖులు శివశక్తి దత్తాకు సంతాపం తెలియజేస్తూ కీరవాణికి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. శివశక్తి ఏపీలోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆయన చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తిని కనబరిచారు. దీంతో చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన ఆయన ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చేరి డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం కొన్నాళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కేవలం రచయితగా రాణించారు. శివశక్తి దత్త మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.